సమ్ టైమ్స్ మనం క్రియేట్ చేసే హ్యాంపర్స్ జస్ట్ గిఫ్ట్స్ కావు, అవి కంప్లీట్ లవ్ స్టోరీస్. ఈ రోజు నేను షేర్ చేయబోయే స్టోరీ 12 years రిలేషన్షిప్ స్టోరీ. ఒక 500 రూపీస్ నోట్ నుండి స్టార్ట్ అయ్యి మ్యారేజ్ వరకు రీచ్ అయిన జర్నీ. ఈ హ్యాంపర్ ప్యాక్ చేస్తున్నప్పుడు నేను కూడా ఎమోషనల్ అయ్యాను. ఎన్నో కస్టమర్ మెసేజ్ చదివాక నేను లిటరల్ గా సైలెంట్ అయ్యా. సో ఈ రోజు ఐఎమ్ టేకింగ్ యూ బిహైండ్ ద సీన్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ హ్యాంపర్స్ ఐ ఎవర్ మేడ్. ఈ ఆర్డర్ మనకి తిరుమల తిరుపతి నుండి వచ్చింది. సో తను ఏం చెప్పిందంటే, మీ ఇన్స్టాగ్రామ్ రీల్ చూసాను, చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ ఒక 3-4 days గా నేను మీ రీల్స్ స్క్రోల్ చేసి చూస్తూనే ఉన్నాను. నాకు బాగా నచ్చింది అండ్ ట్రస్టెడ్ అనిపించింది. సో నా బాయ్ ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నా. ఈ ఇయర్ Feb 16th కి మా రిలేషన్షిప్ 12 years కంప్లీట్ అవుతుంది అని చెప్పింది. I was like 12 years? I was shocked. And I immediately felt this is not a normal order. అస్సలు ఇది నార్మల్ ఆర్డర్ కాదు అనిపించింది. కాల్ లో మాట్లాడాం. షీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, చాలా కామ్ ఎక్స్ప్లెయిన్ చేసింది. నేను అవైలబుల్ ప్రోడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ తను చాలా క్లారిటీతో తనకు కావాల్సిన 12 ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకుంది. సో నాకు 1 month బిఫోర్ ఆర్డర్ కన్ఫర్మ్ చేసింది అండ్ డెలివరీ డేట్ కి ఎగ్జాక్ట్ గా ఇంకా 1 month టైం అయితే ఉంది. బట్ స్టోరీ అక్కడ ఆగిపోలేదు. ఆ 1 month లో ఆల్మోస్ట్ తను 3 to 4 ప్రోడక్ట్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంది. లైక్ నేను ఎప్పుడు అంటే ఈ 1 month గ్యాప్ కాబట్టి ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా అంటే ఇంతకు ముందు ఇది కస్టమర్స్ ఆర్డర్ చేసినవి రీల్స్ అప్లోడ్ చేస్తుంది కదా, అది అప్లోడ్ చేసినప్పుడు చూసి నాకు ఇది కూడా యాడ్ చేస్తారా, ఇది మీనింగ్ఫుల్ గా ఉంటుంది, ఇది చాలా బాగుంది అనిపిస్తుంది, సో ఇది యాడ్ చేయండి, ఇది యాడ్ చేయండి. సో దట్ ఎక్సైట్మెంట్, దట్ ఇన్వాల్వ్మెంట్, షీ వాస్ నాట్ జస్ట్ ఆర్డరింగ్, షీ వాస్ బిల్డింగ్ హర్ మెమరీస్. సో ఆల్మోస్ట్ 3 to 4 ప్రోడక్ట్స్ వరకు అడిషనల్ గా యాడ్ చేసుకుంది. ఈ గ్యాప్ లో తను మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసరికి వింటేజ్ లవ్ స్టోరీ ఆల్బమ్. సో షీ టోల్డ్ మీ మా స్టోరీ స్కూల్ డేస్ లో స్టార్ట్ అయింది. ఒక 500 రూపీస్ నోట్ తో ఫస్ట్ కాన్వర్సేషన్ అయితే స్టార్ట్ అయింది మాకు అని చెప్పింది అనమాట. ఇమాజిన్ దట్ ఇన్నోసెన్స్ ఫ్రమ్ దట్ 500 రూపీస్ నోట్ to 12 years of relationship to planning marriage this year. So I designed each page like a timeline. So తను చెప్పింది అనమాట నాకు, నేను మీకు అడిషనల్ గా ఒక 500 పే చేస్తాను. సో పేమెంట్ అంటే హోల్ హ్యాంపర్ పేమెంట్ కాకుండా 500 అడిషనల్ గా పే చేస్తాను. నాకు ఆ ఒరిజినల్ నోట్ ని మీరు ఫస్ట్ పేజ్ లో స్టిక్ చేస్తారా అని అడిగింది. సో నేను ఆ ఆల్బమ్ ఫస్ట్ పేజ్ వాళ్ళ 500 రూపీస్ నోట్ నుంచి స్టార్ట్ చేశాను. అండ్ దెన్ తను ప్రపోజ్ చేసిన డే ఉంటుంది కదా, నెక్స్ట్ పేజ్ లో తను ప్రపోజ్ చేసింది. అండ్ ప్రపోజ్ చేశాక వాళ్ళు తీసుకున్న ఫస్ట్ పిక్చర్ అనమాట, అంటే కలిసి తీసుకున్న ఫస్ట్ పిక్చర్ అది. అండ్ ఆ తర్వాత వాళ్ళ జర్నీలో కొన్ని పిక్చర్స్ అన్ని కలిపి ఒక పేజ్ చేశాను. అండ్ వాళ్ళ ఫేవరెట్ మూవీస్ ఇద్దరికి అండ్ తనకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి నచ్చిన ఫేవరెట్ మూవీస్, ఫేవరెట్ సాంగ్స్, సో అన్నిటిని యాడ్ చేశాను. అండ్ ఫ్యూ ఆఫ్ దర్ ఫేవరెట్ మెమరీస్. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ వన్ మెన్షన్ చేశాను. అండ్ తను ఒకటి మెన్షన్ చేస్తుంది అనమాట, ఐ వాజ్ రేస్డ్ బై ఏ సింగిల్ మదర్. సో ఫాదర్ లేరు కాబట్టి ఆ కేరింగ్ అదనేది తను చాలా బాగా చూపిస్తాడు. సో ఐ లవ్ దట్ అండ్ ఐ వాంట్ దట్ టు బి కంటిన్యూడ్ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ, సో అది కానీ మెన్షన్ చేయండి అని చెప్పింది. సో ఐ మెన్షన్ దట్ ఆల్సో. అండ్ సో డ్రీమ్ డెస్టినేషన్స్ వాళ్ళకి కొన్ని ఉన్నాయి అండ్ తను చెప్పింది అనమాట, ఇవి నేను తనతో వెళ్ళాలి అండ్ మా ఇద్దరికి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, సో అవి మెన్షన్ చేయండి అని చెప్పి. అండ్ అవి మెన్షన్ చేశాను. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ డ్రీమ్స్ కానీ తను చెప్పింది, లైక్ మేమిద్దరం కలిసి ఒక హోమ్ అయితే బీచ్ చేసుకోవాలి అండ్ నేను తనకి కుకింగ్ చేయాలి అండ్ వీక్లీ మూవీ. అండ్ వాళ్ళ డ్రీమ్ వచ్చేసరికి ఒక థార్ కార్ కొనాలి అని చెప్పి. అండ్ ఈ అమ్మాయి డ్రీమ్ వచ్చేసరికి బుల్లెట్ అనేది బైక్ తను గిఫ్ట్ చేయాలి అని చెప్పి డ్రీమ్. సో ఇవన్నీ మెన్షన్ చేయండి ఆల్బమ్ లో అని చెప్పింది. సో ఐ హావ్ మెన్షన్ ఎవ్రీథింగ్, ఎవ్రీ పేజ్ హ్యాడ్ ఎమోషన్ అనమాట, ప్రతి పేజ్. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆ వింటేజ్ ఆల్బమ్. మంచిగా క్యూరేట్ చేశాను. యాక్చువల్లీ షీఈస్ రైజ్డ్ బై సింగిల్ మదర్ అని చెప్పాను కదా. సో లవ్ కోసం రిలేటివ్స్, కజిన్స్, బ్రదర్స్ ప్రతి ఒక్కరితోటి గట్టిగా నిలబడిన తను. షీ స్టూడ్ వెరీ స్ట్రాంగ్. ఫైనల్లీ ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ వచ్చింది. సో ఆ మూమెంట్ గానీ నేను అందులో మెన్షన్ చేశాను. సో ఆల్బమ్ లో ఆ యాక్సెప్టెన్స్ ఫేస్ ని బాగా హైలైట్ చేశాను. బికాస్ దట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్, దట్ ఈస్ కరేజ్ అనిపించింది.
నచ్చింది నాకు. సో బికాస్ ఆఫ్ దట్ ఐ హైలైటెడ్ దట్ పర్టికులర్ పేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హైలైట్ థింగ్ ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు. సో 4 times ట్రై చేశారు కలవడానికి. సో లాస్ట్ వరకు వెళ్ళి మిస్ అయిపోతుంది ఛాన్స్. సో తనది ఎక్స్ప్లెయిన్ చేసింది ఇలా జరుగుతుంది బికాస్ ఆఫ్ దట్. నా దగ్గర తనకి మహేష్ బాబు గారి పిక్చర్ ఒకటి చాలా ఇష్టం. సో ఆ పిక్చర్ నా బాయ్ ఫ్రెండ్ పిక్చర్ రెండు మీకు షేర్ చేస్తాను. ఆ రెండింటిని కలిపి నాకు ఒక ఫోటో వచ్చేలాగా మీరు ట్రై చేస్తారని అడిగితే ఐ వాస్ లైక్ ఓకే అని చెప్పి నేను ChatGPT ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది అది. దెన్ ఐ షేర్ దట్ పిక్చర్ టు హర్ అండ్ పంపించాక లైక్ తను శ్రీజ దిస్ ఇస్ సో పర్ఫెక్ట్, చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. అండ్ దట్ హ్యాపీనెస్ వాయిస్ లో నాకు క్లియర్ గా వినిపిస్తుంది అనమాట. తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. అండ్ వన్స్ అది బాగా వచ్చాక తను ఇంకొక రిక్వెస్ట్ అడిగింది అనమాట. లైక్ హీస్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా తెలీదు. ఈవెన్ దో వాళ్ళు యాక్సెప్ట్ చేసినా సరే మ్యారేజ్ కి అటెండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సూర్య. సో వాళ్ళ పిక్చర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ పిక్చర్ మేమిద్దరం కలిసిన పిక్చర్ నేను పంపిస్తాను. సో దాన్ని ఆ రెండింటిని కలిపి నాకు ఒక ఇమేజ్ జనరేట్ చేసిస్తావా అని అడిగింది. సో దట్ లైన్ టచ్ మీ వెరీ డీప్లీ. అండ్ ఆ రెండింటిని యూస్ చేసి తను వాళ్ళ 2 పిక్చర్స్ పంపించింది. ఆ 2 పిక్చర్స్ ని నీట్ గా ChatGPT లో యూస్ చేసి నీట్ గా దాన్ని జనరేట్ చేశాను అనమాట. సో వెన్ షీ సా ఇట్ షీ లిటరల్లీ క్రైడ్. అప్పుడు నాకు అర్థమైంది దిస్ హ్యాంపర్ ఈస్ బిగ్గర్ దెన్ గిఫ్ట్ అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సో ఐ హ్యావ్ అ లిటిల్ కోల్డ్. నా వాయిస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. షీ సెంట్ almost 70 to 80 video call screenshots. Imagine selecting those memories. I created a separate screenshot album, cute, simple, memory based, because sometimes small screenshots hold biggest emotions. And next highlight thing Hude Meeda, as I mentioned, he is very biggest fan of Mahesh Babu garu. So తను ఏం చెప్పిందంటే జై బాబు అని చెప్పి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయండి అని చెప్పింది. సో అది చేశాను. మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి స్పెషల్ డీటెయిలింగ్ ఇచ్చాను. హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంటే టైం పడుతుంది, బట్ హ్యాండ్ మేడ్ ఎమోషన్ వేరే లెవెల్ ఉంటుంది కదా. సో నీట్ గా దాన్ని హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసి పంపించాను. షీ వాస్ సో హ్యాపీ విత్ ఎవ్రీ ప్రోడక్ట్ అనమాట. అండ్ దెన్ వింటేజ్ ఫ్రేమ్ లైక్ ఇద్దరి ఫొటోస్ వచ్చి గ్లాస్ ఫ్రేమ్ అనమాట. మనకి సైడ్స్ వచ్చి గోల్డ్ ఫినిషింగ్ లాగా వస్తుంది. సో గ్లాస్ ఫ్రేమ్. అండ్ సో తను ఏం చెప్పిందంటే లైక్ నేను రోజ్ ఇచ్చిన అది కొన్ని డేస్ కి పాడైపోవచ్చు. సో నువ్వేం చేస్తావంటే నువ్వే ఒక రోజ్ కొని దాన్ని నీట్ గా ఒక ఫ్రేమ్ చేసి పంపించు. సో నేను డైరెక్ట్ ఫ్రేమ్ ఇచ్చేస్తాను తనకేం చెప్పింది. సో నేను ఆ ఫ్రేమ్ ఒకటి చేశాను అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫోటో బొకే. సో ఫోటో బొకే గానీ అడిగిన తను వీటన్నిటితో పాటు ఫోటో బొకే గానీ కావాలని చెప్పింది. సో ఫోటో బొకే గానీ రెడీ చేశాను. అండ్ షీ యాడెడ్ కస్టమైజ్డ్ నేమ్, టెంపరేచర్ బాటిల్ అండ్ కీ చైన్ విత్ ఫోటో ప్లస్ నేమ్ అండ్ సన్ స్క్రీన్స్, పర్ఫ్యూమ్ అండ్ లాస్ట్లీ 1 హ్యాండ్ రిటర్న్ లెటర్ అనమాట. సో అన్ని రెడీ అయ్యాక నీట్ గా తనైతే ఒక అంటే ఆల్మోస్ట్ ఇంతకు ముందు వీడియోస్ లో నేను చేసినాను యాంపర్ బాక్సెస్. సో తను ఆ బాక్స్ రిక్వెస్ట్ చేసింది. మొత్తం రెడీ అయ్యాక నార్మల్ కార్డ్బోర్డ్ బాక్స్ లో కాకుండా నేను బాక్స్ కి పే చేస్తాను. సో ఇవన్నీ పెట్టిన తర్వాత నాకు అంటే ఇవన్నీ పెట్టేలాగా పెద్ద బాక్స్ కావాలి. సో సర్ప్రైజ్ గా తనకి ఇవ్వడానికి అని చెప్పింది. సో నేను నీట్ గా ఈ అంటే పర్టికులర్ గా ఈ ఐటమ్స్ అన్ని పెట్టాక ఎంత సైజ్ వస్తుంది ఏంటి అని చెప్పి చూసుకొని బాక్స్ అయితే రెడీ చేశాను. సో ఈ బాక్సెస్ చాలా మంది అడిగారు మీరే రెడీ చేస్తారా కొంటారని చెప్పి. ఎక్కడ మనకి ఈ బాక్సెస్ సెల్ చేయరు, మనమే ఓన్ గా రెడీ చేసుకోవాలి. సో నేను వీలైతే దీని ట్యుటోరియల్ చాలా మంది అడిగారు. సో కుదిరినప్పుడు నేను ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా షార్ట్ రీల్ ఆర్ షార్ట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు గానీ రెడీ చేసుకోవచ్చు. బట్ సో ప్రాసెస్ వచ్చేసరికి మీకు మినిమం 5 hours అయినా పట్టొచ్చు, చెప్పలేము, అంతకంటే ఎక్కువగానే అవ్వచ్చు. సో కొంచెం టైం టేకింగ్, బట్ మనకి కావాల్సిన అవుట్పుట్ అయితే చాలా మంచిగా వస్తుంది. సో దాని గురించి నేను మీకు మళ్ళీ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ రెడ్ బాక్స్ ని రిక్వెస్ట్ చేసింది కాబట్టి అది మేకింగ్ చేశాక ఎవ్రీథింగ్ కేర్ఫుల్ గా అరేంజ్ చేశాను. అండ్ ప్రతి గిఫ్ట్ కి నీట్ గా గిఫ్ట్ ర్యాపింగ్ చేశాను. సో నీట్ గా గిఫ్ట్ ర్యాపింగ్ చేసి నేను మోస్ట్లీ అన్ని ఒకదాని చేస్తాను. బట్ ఈసారి ఏంటంటే నా కజిన్ జస్ట్ ఒకేషన్ లాగా వచ్చిందనమాట. సో తన హెల్ప్ తోటి థర్మాకోల్ షీట్స్, ర్యాపింగ్ షీట్స్, స్ట్రాంగ్ కార్డ్బోర్డ్ బాక్సెస్ యూజ్ చేసి సేఫ్ గా ప్యాక్ చేశాను. ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. దట్ డే ఐ ఫెల్ గ్రేట్ఫుల్. సో
నీట్ గా మొత్తం అంతా ప్యాకింగ్ అయితే చేసేసాం ఇద్దరం కలిసి. చేశాక ఇంకా మీకు అందరికీ తెలిసిందే నేను షిప్పింగ్ చేయడానికి మా అమ్మతో పాటు వెళ్తాను. సో అమ్మ హెల్ప్ తీసుకొని ఆ బాక్స్ ని స్కూటీలో పెట్టుకొని అరేంజ్ చేసుకొని వెళ్ళి ఆర్టీసీ ద్వారా తిరుపతికి షిప్పింగ్ చేశాను. డెలివరీ అయ్యే వరకు టెన్షన్ ఉంటుంది అనమాట. యాజ్ ఎ స్మాల్ బిజినెస్ ఓనర్ సేఫ్ గా రీచ్ అయిందా, డ్యామేజ్ అయిందా, కస్టమర్ హ్యాపీ అయి ఉన్నారా లేదా, సో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఎవ్రీ స్మాల్ బిజినెస్ ఓనర్ కి ఈ ఫీలింగ్ తెలుసు. పార్సల్ రిసీవ్ అయ్యాక సో తను నాకు ఒక మెసేజ్ పంపించింది. ఆ మెసేజ్ చదివాక నేను సైలెంట్ గా ఫోన్ చూసుకొని కొంచెం స్మైల్ ఇచ్చాను. లైక్ అదొక రిలీఫ్ ఫీలింగ్, అదొక హ్యాపీనెస్ అన్నమాట. అప్పుడు నాకు క్లియర్ అయింది, నేను హ్యాంపర్స్ క్రియేట్ చేయడం కాదు, ఐ క్రియేట్ ఎమోషన్స్, ఐ క్రియేట్ సర్ప్రైజెస్, ఐ క్రియేట్ మెమరీస్. అండ్ వెన్ కస్టమర్ ట్రస్ట్ మీ 12 years స్టోరీ, దట్ రెస్పాన్సిబిలిటీ ఇస్ లైక్ హ్యూజ్. నాకు మీ లవ్ స్టోరీని కూడా ఇలా స్పెషల్ గా ప్రిజర్వ్ చేయాలనుకుంటే DM me ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఎర్లీ బుకింగ్ చేసుకోండి, బికాస్ కస్టమ్ హ్యాంపర్స్ కి టైం పడుతుంది. హ్యాండ్ మేడ్ కాబట్టి ప్రతిదీ మేకింగ్ చేసేసరికి చాలా టైం పడుతుంది. సో బెటర్ ఒక 10 to 15 days ముందు ఇస్తే ఇంకా చాలా బెస్ట్ థింగ్. మీరు ఎంత ముందుగా ఇస్తే నాకు అంత టైం ఉంటుంది, అంత మంచిగా మీరు ఇచ్చిన ఆర్డర్ ని క్యూరేట్ చేయడానికి నాకు టైం ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ, లైక్, షేర్, కమెంట్. అండ్ ఇఫ్ యూ ఎంజాయ్ బిహైండ్ ద సీన్స్ స్మాల్ బిజినెస్ జర్నీ, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.